నెక్స్ట్ ఎవరు లైక్ అన్న వచ్చేసి సరే నేను ఆడనే ఉంటాను. బయటికి పోయారు మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ పోదు ఓకే. ఆ రోజు ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి పథకాలు, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ సన్న బియ్యము, రేషన్ కార్డు ఇంప్లిమెంటేషను, మహిళలకి ఉచిత బస్సు, ఉచిత కరెంటు, ఆ రోజు ఎలా మనం మేనిఫెస్టోలో ఏ విధంగా మనం వివరించామో అదే ఇంప్లిమెంటేషన్ ఇవాళ వరకు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నా డివిజన్లో ఇవాళ ఇందిరమ్మ శారీ పంపకం చేయడం జరుగుతున్నది. మహిళలందరూ సమిష్టిగా పాల్గొంటున్నారు. చాలా దిగ్విజయంగా జరుగుతుంది. 5 ఏళ్లలో 3 ఏళ్ళు టీఆర్ఎస్ పాలనలో నేనున్నాను అపోజిషన్గా. ప్రస్తుతం నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 4 కోట్లు శాంక్షన్ చేయించాం. 4 కోట్లలో సీసీ రోడ్లు, అన్ని రోడ్లు, నిలువు రోడ్లు అయితే, అడ్డ రోడ్లు అయితే డబుల్ బెడ్రూమ్ వరకు మొత్తం వేయించడం జరిగింది. కొత్త స్కూల్ శాంక్షన్ చేయించడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు లేకపోతే ఒకప్పుడు సూర్ నీళ్లు తాగుతున్నామని ఆడపడుచులు ఏడుస్తుంటే వాళ్ళ కన్నీటి బాధను చూసి నేను వెంటనే మిషన్ భగీరథ నీళ్ళని ప్రతి డోర్ టు డోర్, ప్లాట్ ఉన్న కాడ, ప్లాట్ లేని కాడ కూడా వేయించడం జరుగుతుంది. ఇంకోళ్ళు వచ్చి మళ్ళీ ఈ సమస్య తలెత్తకుండా వాళ్ళ అభివృద్ధి కోసం నాతో పాటు తోడ్పాటు అయ్యి వాళ్ళు ముందుకు సాగటం జరుగుతుంది. ఇప్పుడు కొత్త స్కూలు, మళ్ళీ లింక్ రోడ్లు, మళ్ళీ నిలువు రోడ్లు మొత్తం వేయించడం జరిగింది. ఇప్పుడు కొత్త స్కూలు 1,70,00,000తో పునరావృతం అవుతుంది. ఇప్పుడు క్రీడా ప్రాంగణంలో శంకుస్థాపనకి రెడీగా ఉన్నాం. డివిజన్ మొత్తం మీద బేలపేట నుంచి బల్లెపల్లి టు బైపాస్ రోడ్డు వరకు లింక్ రోడ్డు, డైరెక్ట్ రోడ్డు అయిపోయడం 4 కోట్లు శాంక్షన్. ఇవాళ ఎల్బీ నగర్, గోపాలపురం, పంచాక్షి నగర్ డివిజన్ మొత్తం మీద అభివృద్ధిలో ఎన్ని రోజులు పోరాటం చేశానో అభివృద్ధిలో కూడా అంతే పరుగులెత్తుతుంది డివిజన్. కార్పొరేటర్గా తుమ్మల నాయక గారి చొరవతో రేవంత్ రెడ్డి గారు సీఎం ఆధ్వర్యంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ ఆదేశాల అనుసారం ఇప్పటికీ ప్రజాప్రభుత్వం అభివృద్ధిలో ముందుందని తెలియబడుతుంది. ఇందిరమ్మ చీరల పంపకం జరుగుతుందండి. ప్రతి ఒక్క మహిళ కూడా ఉదయం 8 గంటల నుంచి అందరూ శారీస్ తీసుకొని వెళ్తున్నారండి. చాలా బాగున్నాయని చెప్తున్నారు. మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అందరూ కూడా తీసుకొని వెళ్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా కట్టుకుంటానంటున్నారండి. చాలా బాగున్నాయి చీరలు అని చెప్తున్నారు. 8వ డివిజన్ కార్పొరేటర్ గారికి ధన్యవాదాలండి. రేవంత్ అన్నకి ధన్యవాదాలండి. ఏమో ఎలా ఉన్నాయి చీరలు? బాగున్నాయా? ఓకే.
జై ఇంద్రమ్మ. జై కాంగ్రెస్. జై ఇంద్రమ్మ.